ప్రభుత్వం మారినా వైసీపీ నాయకుల తీరు మారడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ కార్యాలయంలో వైసీపీ నాయకులు వీరంగం సృష్టించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మస్తాన్ వలీకి పట్టణ పరిధిలో స్థలం ఉంది. దానికి సంబంధిత పత్రాల కోసం కొన్ని రోజులుగా మేనేజర్ వెంకటేశ్వరరావును కలుస్తున్నారు. అయితే మేనేజర్ కాలయాపన చేస్తున్నారని వెంకటేశ్వరరావుపై వాగ్వాదానికి దిగి దుర్భాషలాడుతూ వైసీపీ నాయకులు విరుచుపడ్డారు. వివాదాస్పదంగా ఉన్న స్థలానికి సంబంధించిన పన్ను విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి వివరణ ఇస్తామని మేనేజర్ వెంకటేశ్వరరావు సమాధానం ఇచ్చినా నేనెవరో తెలుసా అంటూ కయ్యానికి దిగారు. తాను వైసీపీ నాయకుడినని, మాజీ ఏఎంసీ చైర్మన్ నని, నాకే పని చేయవా అంటూ దుర్భాషలాడారు. అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మా గురించి అవినీతి కట్టరా జనాల దగ్గర ఎలా ఇచ్చావు? రికార్డ్ అంతా బయట ఎలా రాసిస్తావు? ఎలా రాసిస్తావు చూస్తాను నేను. మీకు ఎవరన్నా ఈ ఘటనతో మేనేజర్ వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. మేనేజర్ పని చేయకపోతే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి గాని ఆఫీసుకు వచ్చి దౌర్జన్యం చేయడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు.